జై వాసవి. నవరాత్రుల 9వ రోజు శ్రీ వాసవీమాత చండీదేవి అలంకారములో మహిషాసురుని సంహరిస్తూ దర్శనమిస్తున్నది. ఈనాటి చండీహోమం సేవను అందించిన వారు లక్ష్మీ జ్యువెలరీ మార్ట్, శ్రీ వలాడి ఎస్ గోపాల్, శ్రీమతి సుమతి, మీనా నూపూర్, శ్రీ కేవీవీఎస్ మూర్తి, శ్రీమతి గౌరీ మహేశ్వరి, శ్రీ సత్య చలువాది, శ్రీమతి ఇందిరా, శ్రీ ప్రేమ్నాథ్ వేణుగోపాల్, శ్రీమతి పద్మ, శ్రీ ముఖేష్ అండ్ సరోజా కల్మాడి, శ్రీ అనంత్ నారాయణన్, శ్రీమతి శోభ, శ్రీ కె హరిహరన్, శ్రీమతి జయశ్రీ, శ్రీ ఆర్ఎస్ లక్ష్మణ్, శ్రీమతి జయ, శ్రీ రవీంద్రమోహన్ అత్యం, శ్రీమతి సునీత, శ్రీ సంజీవమూర్తి భాస్కర్, శ్రీమతి మేఘ, శ్రీ కె వెంకటేశ్వరరావు, శ్రీమతి సద్గుణ్, శ్రీ మురళీమోహన్ అత్యం, శ్రీమతి మాధవి. ఈనాటి అలంకార సేవను అందించిన వారు శ్రీ సీరం వి రామారావు, శ్రీమతి పద్మ. दक्षिणायने शरदृतौ निज आश्वीजमासे शुक्लपक्षे शरन्नवरात्रिनवमदिवसे भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषतायां शुभतिथौ श्रीमान् श्रीमतः विवर्षट्लगोत्रोद्भवस्य अशोकनामधेश्याः अशोकनामधेश्या शकुन्तलानामधेश्या धर्मपत्नी सह कुटुम्बस्य आयुष्यावृद्ध्यर्थं भरद्वाज गोत्रोद्भवस्य गोपालनामधेश्या धर्मपत्नी सुमतीनामधेश्या मायानामधेश्याः
सह कुटुम्बादि आयुष्यावृद्ध्यर्थं श्रीशक्तगोत्रोद्भवस्य मीनाक्षी नामधेयस्याः मूलकुलगोत्रोद्भवस्य वीररङ्गसत्यनारायणमूर्तिनामधेयस्याः गौरी महेश्वरी नामधेयस्याः मासान्तकुलगोत्रोद्भवस्याः सत्यं नामधेयस्याः इंदिरा नामधेयस्याः सह कुटुम्बस्य मिथुनकुलगोत्रोद्भवस्य प्रेमनाथ नामधेयस्या पद्मा नामधेयस्या दंपती समेतस्य सह कुटुम्बस्याः आंगीरसगोत्रोद्भवस्य मुकेश नामधेयस्या सरोजा नामधेयस्या सह कुटुम्बस्याः भरद्वाज गोत्रोद्भवस्य अनंतनारायण नामधेयस्या शोभा नामधेयस्याः संस्कृति गोत्रोद्भवस्याः हरिहरन् नामधेयस्या जयश्री नामधेयस्याः वार्धलगोत्रोद्भवस्य लक्ष्मण नामधेयस्या जया नामधेयस्याः श्रीशक्तगोत्रोद्भवस्याः रवीन्द्रमोहन नामधेयस्या सुनीता नामधेयस्याः मौद्गिल्यसगोत्रोद्भवस्य संजीव मूर्ति भास्कर नामधेयस्याः शतवशा नक्षत्रयास्याः मेघा चित्ता नक्षत्र सह कुटुम्बस्याः मिथुनकुलगोत्रोद्भवस्याः वेंकटेश्वर नामधेयस्याः तत्कुना नामधेयस्याः ज्येष्ठा पूर्वा भाद्रा नक्षत्र दंपती समेतस्याः श्रीशक्तगोत्रं मुरली मोहन नामधेयस्या धर्मपत्नी माधवी नामधेयस्या सह कुटुम्बस्याः क्षेमस्थैर्यधैर्यविजयैरारोग्यैश्वर्यावृद्ध्यर्थं बॉम्बे अर्वसिंहानां सह कुटुम्बस्याैरारोग्यैश्वर्यावृद्ध्यर्थं समस्त भक्तजनानामाैरारोग्यैश्वर्यावृद्ध्यर्थं ओं नवम्यां कन्यका परमेश्वरी चण्डीस्वरूपिणी देव्यै नमो नमः गणपति नवग्रह स्थापन पूजानन्तरं चण्डी होम पूजा संकल्पानि करिष्ये
జై వాసవి. ఈరోజు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు తన అద్భుతమైన వాక్పటిమతో చండీ అమ్మవారి గురించి అనేక విషయాలను తమ ప్రవచనాల ద్వారా మన అందరికీ తెలియచేయుచున్నారు. ఈనాటి ఈ ప్రవచన సేవను అందచేయువారు శ్రీ మహంకాళి శంకర్రావు, శ్రీమతి రూపావతి మరియు అవోపా ముంబై వారు. ఈనాటి ఈ ప్రవచనాన్ని అందరూ శ్రద్ధతో విని శ్రీ చండీదేవి అమ్మవారి ఆశీస్సులు అందుకోగలరు అని కోరుతున్నాను. జై వాసవి. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ముంబై ఆర్యవైశ్య సంఘం, కన్యకా పరమేశ్వరి టెంపుల్ మాటుంగా, కన్యకా పరమేశ్వరి ఛానల్ ప్రేక్షకులందరికీ మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈరోజు జగజ్జనని లోకమాత పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతీదేవి స్వరూపిణి అయిన ఆ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి చండీ పరదేవతగా అద్భుతమైనటువంటి అలంకారంలో మనకు దర్శనమిస్తూ ఉన్నది. చండీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అంటే సప్తశతి. అమ్మవారి యొక్క సమగ్రమైనటువంటి చరితమును 700 శ్లోకముల యందు సాకల్యముగా అమ్మ యొక్క తత్వమును చెప్పినటువంటి విశేషమైనటువంటి గ్రంథము చండీ సప్తశతి. దీన్నే చండీ అంటారు, సప్తశతి అంటారు. ఎవరు ఈ చండీ అన్నారు? మహిషాసుర మర్దనియే చండీ పరదేవత. శుంభ నిశుంభులను సంహారం చేసినటువంటి తల్లియే ఈ జగదంబిక. మనం దుర్గాష్టమి రోజున అమ్మవారి యొక్క దుర్గా స్వరూపమును అంటే చతుర్భుజ దుర్గా స్వరూపమును వివరించుకున్నాము. ఇక ఈ మహిషాసుర మర్దని చాలా విశేషమైనటువంటి రూపం. మీరు చూడండి ఇవాళ అమ్మవారిని ఎలా ఉందో. సాధారణంగా ఎప్పుడూ ప్రసన్నంగా శాంతంగా అరుణాం కరుణాదరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అన్నట్టుగా భాషించేటువంటి తల్లి వాసవి పరమేశ్వరి ఈరోజు ఉగ్రపరదేవతయై చేతిలో త్రిశూలం పట్టుకొని కింద ఉన్నటువంటి అసుర సంహారం చేస్తున్నటువంటి ఆ భీకరమైనటువంటి అంటే రౌద్రస్వరూపంగా భాసిల్లుతూ ఉన్నది. దేవీ భాగవతంలో ఈ తల్లి యొక్క చరితమును వివరించి చెప్పారు. అక్కడ జనమేజయ మహారాజు అంటాడు, స్వామి మహాదేవి ప్రభావం వై శ్రోతుం కోనాభివాంఛతి. జగధీశ్వరీ కథాశ్రవణ తృప్తుడుగాని నరుడు గనింప పామరుడు కాడే. ఫనులు వీనులు లేక పలుకులాలింపగా కోరంగ మనుజుడై కోర్కతీరా దురితఘ్నములు. అమ్మవారి యొక్క చరితము దురితఘ్నములు అంటే మన సకల పాపములను పటాపంచలు చేసేటువంటి చరితములు.
అటువంటి చరితమును చెప్పమని ప్రాధేయపడితే చెప్పారు దేవీ భాగవతంలో. ఎలా ఉంది అంటే ఈ చండీ దేవత అష్టాదశ భుజి దుర్గా, ఈవిడనే ఉగ్రచండీ అంటారు. నవరాత్రముల యందు నవమి రోజున అంటే మహర్నవమి రోజున వేసేటువంటి అలంకారమే ఈ చండీ. మనకు ఈ సంవత్సరము 25వ తేదీ నవమి దశమి రెండు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఆంధ్రదేశంలో ఈ రోజున దశమి కాబట్టి విజయదశమి పూజ చేస్తున్నారు. కొన్ని ప్రాంతములలో 26 సోమవారం నాడు చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఉగ్రచండీ అన్నారు. దానికి ఇక్కడ మనకు రంభాకల్పంలో చూపించారు. ఉగ్రచండాం మహాదేవీం ధ్యాయే భగవతీం శివాం తప్తచామీకరాం రౌద్రీం నానా పుష్పోపశోభితాం దివ్యవస్త్రపరిధానాం మహిషాసనగామినీం కిరీటకుండలాకారైః కేయూరైః మణినూపురైః రత్నమూల్య విచిత్రైశ్చ హారమాలోపశోభితాం సర్వాలంకార సంయుక్తాం తటిత్కోటి సమప్రభాం ఖడ్గం శరస్తథా చక్రం వజ్రాంకుశధరాం శుభాం వరదాం డమరుహస్తాం శూలపాత్రాం సుశోభితాం పాశం తర్జని హస్తాంచ ఖట్వాంగం కేశపాశకం బిందుముద్రాం తథా సిద్ధి సింహాసనోపరివేష్టితాం అథ స్థిత్వా శిరశ్చిన్నం మహిషంచ మహాబలం తద్గ్రీవా నిర్గతం దైత్యం మహాబలపరాక్రమం ఖేదయంతీం త్రిశూలేన విధృతాస్యాం శిరోరుహాం. సరిగ్గా ఇక్కడ నేను చెప్పబడినటువంటి ఈ శ్లోకము ఏదైతే ఉందో ఆ శ్లోకము యొక్క రూపమే మీరు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చూస్తున్నారు ఈ రోజున. నేను శాస్త్రమునందు ఉన్నటువంటిది చెప్పాను, మీరు ఆలయమునందు ఉన్నటువంటి రూపాన్ని చూస్తున్నారు. ఇది చండీ పరదేవత యొక్క రూపం. ఎలా అంటే ఉగ్రచండాం, ఉగ్రస్వరూపం చండిక, బంగారు వన్నె కలిగినటువంటిది, నానా విధమైనటువంటి పుష్పములతో ప్రకాశింపజేసేటువంటి ముఖారవిందము కలిగినది, దివ్యమైనటువంటి వస్త్రములను ధరించి నవరత్న ఖచిత కిరీటముతో కుండలములతో మణిమయమైనటువంటి నూపురములను, విచిత్రమైనటువంటి నవరత్నమాలలను, ముత్యాల అద్భుతమైన హారములను ధరించి హస్తములో ఖడ్గము, బాణము, చక్రము, వజ్రము, అంకుశము, డమరుకము, త్రిశూలము, పాశము, ఖట్వాంగము, వరబాణ పాత్రలను, అలాగే తర్జనిని బిందుముద్రలను ధరించి సింహాసనం మీద శోభిల్లేటువంటి ఆ తల్లి పాదార విందముల యందు మహాబలవంతుడైనటువంటి మహిషాసురుడు ఉండగా ఆ మహిషాసురుడి యొక్క కంఠమును ఛేదించినటువంటి ఆ తల్లి త్రిశూలముతో అతని హృదయాన్ని భేదిస్తూ వాని యొక్క శిరస్సును పట్టుకున్నటువంటి తల్లి మహిషాసుర మర్దిని, చండికా పరదేవత, చాముండ ఈశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి భవ్యమైనటువంటి స్వరూపము. ఈ స్వరూపముతో ఈ రోజున మనకు దర్శనమిస్తున్నది. ఈ రూపముతో అమ్మవారిని దర్శిస్తే లాభమేమిటి అన్నారు. మన భయములు పోతాయి. మన సకల భయములను తొలగింపచేసేటువంటి మహిమాన్విత రూపము ఈ రూపము.
అందుకే నేను మీకు మనవి చేశాను, దుర్గా స్వరూపమును చెబుతూ అష్టభుజీ దుర్గా భద్రకాళి, చతుర్భుజీ దుర్గా శూలిని దుర్గా, సహస్రభుజీ దుర్గా అన్నారు. ఈ చండికా రూపం మాత్రము అష్టాదశ భుజీ దుర్గా అన్నారు. ఈవిడనే చండీ అంటారు. కాబట్టే ఈ తల్లి యొక్క స్వరూపమును ధ్యానించిన మాత్రము చేత సకల భయములు తొలగిపోతాయండి. తల్లిని చూచి భయపడకూడదు. ఈవిడ చరితమును కాస్త మనం చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. మహిషాసుర మర్దని కదా. ఎవరు ఈ మహిషాసురుడు? మహిషము నెగటివ్ ఫోర్స్, తమోగుణ సంపన్నము. దేవీ తత్వమంతా కూడా తమోగుణమును సంహారం చేసి, రజోగుణమును సంహారం చేసి, శుద్ధమైనటువంటి సాత్విక గుణమునకు పట్టాభిషేకము చేయటమే దేవీ ఉపాసనలో కలిగేటువంటి ఫలితం. వీడు మహిషుడు అన్నారు. ఈ మహిషుడు వరం కోరుకున్నట్ట. ఏమని? స్వామి, బ్రహ్మదేవుడి దగ్గర అమరత్వం దేవదేవ వాంఛామి ద్రుహిణ ప్రభో, నాకు మరణం లేకుండా వరం కావాలి. ఎప్పుడు కూడా మరణం లేకుండా వరం కోరుకునేదే రాక్షసులు. మరణం లేకుండగా వరం ఎవరైతే కోరుకుంటారో వాడు రాక్షసుడే. దానికి ఆ తల్లి అన్నది ఏకం స్థానం పరిత్యజ్య, ఒక్క స్థానాన్ని వదిలిపెట్టు అని బ్రహ్మదేవుడు అన్నాడు. తల్లి కాదు. అయితే తల్లి అని ఎందుకోసం చెప్పాను అంటే, బుద్ధి పుట్టించేది తల్లే. బ్రహ్మకు కూడా బుద్ధిని కలిగింపజేసేటువంటిది ఎవరు అంటే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. మన లోపల బుద్ధి ప్రచోదనం, బుద్ధిం యా నః ప్రచోదయాత్, మన బుద్ధిని ప్రేరేపించేటువంటి తల్లి ఆవిడే. బ్రహ్మదేవుడు ఆ తల్లి ప్రేరేపణతో అన్నాడు, ఏకం స్థానం పరిత్యజ్య మరణస్య మహీపతే. అంటే వాడు అడిగాడు, తస్మాన్ మే మరణం నూనం కామిన్యాహ కురు పద్మజ. ఆడవాళ్ళ వల్ల నాకు మరణం వచ్చేట్టుగా చూడు, ఎందుకంటే వారు ఎప్పుడూ నన్ను చంపలేరు కాబట్టి అని కోరుకున్నట్ట. ఈ మహిషుడు ఎవడు అన్నాడు. రంభుడు కరంభుడు అని ఇద్దరు అసురులు ఉండేవారు. ఈ కరంభుణ్ణి దేవేంద్రుడు సంహారం చేస్తే రంభుడు ప్రతీకారం తీర్చుకుందాము అని తపస్సుకు వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరమిస్తాడు, ఓ రంభ, నీ యొక్క మనస్సు ఎవరి యందు లగ్నమైతే వారి యందు నీకు పుత్రుడు పుడతాడు. అంటే వాని బుద్ధి ఒక మహిషిని చూచి ఆసక్తమైతే అలా పుట్టినటువంటి వాడే మహిషాసురుడు అన్నారు. మహిషాసురుడి యొక్క ప్రభావంతో దేవతలందరూ కూడా తమ స్థానములను కోల్పోయారు. అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి త్రిమూర్తులను ప్రార్థన చేస్తే త్రిమూర్తులు ముగ్గురు కలిసి యుద్ధానికి బయలుదేరుతారు. ఇక్కడ చూడండి, కాలం కలిసి రానప్పుడు ఎలా ఉంటుంది అని. బ్రహ్మదేవుడు, శంకరుడు, మహావిష్ణువు ముగ్గురు యుద్ధానికి వస్తారు. చక్రం ముమోచ వేగేణ సహస్రారం సుదర్శనం. ఈ మహిషాసురుడి మీదికి సుదర్శన చక్రాన్ని వేస్తాడు విష్ణువు. వేస్తే ఆ చక్రాన్ని తీసుకొని వీపు మీద పెట్టి గోక్కున్నట్ట మహిషాసురుడు. గద పెట్టి విష్ణువును కొట్టాడు వాడు.
ఈశ్వరుడు త్రిశూలాన్ని వేస్తే ఆ త్రిశూలాన్ని తీసి ఇలా వంచేసేట. కాలం కలిసి రాకపోతే ఎవరికైనా పరాజయం తప్పదు. దుర్మార్గుడికి ఒక సమయం అంటూ ఉంటుందండి. ఆ సమయం పోయేంత వరకు వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఓపిక పట్టాలి. కాలం అందరికంటే గొప్పది. ఆ బాధ కలిగేటువంటి సమయంలో మనమందరం అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కానీ కాలం ఎవ్వరిని వదిలిపెట్టదండి, అందరినీ పట్టేస్తుంది. ఈ మహిషాసుర సంహారం కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, బ్రహ్మాది దేవతలందరూ కూడా సమావేశమై ఒక్కొక్కరం యుద్ధానికి వెళ్తే కుదరదు, అందరి శక్తులు కలిసి ఒక మహాశక్తి యొక్క సృష్టి జరగాలి. బ్రహ్మలో ఉన్న బ్రహ్మశక్తి, విష్ణువులో ఉన్న వైష్ణవీ శక్తి, ఇంద్రుడిలో ఉన్నటువంటి ఐంద్రీ శక్తి, ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఈశ్వరీ శక్తి, నరసింహుడిలో ఉన్నటువంటి నారసింహీ శక్తి, వరుణుడిలో ఉన్నటువంటి వారుణీ శక్తి, అందరి దేవతల యందు శక్తి ప్రాదుర్భావం జరిగింది. ఈ శక్తులన్నీ కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక పరాశక్తి యొక్క ఆవిర్భావానికి కారణమయ్యాయి. ఎలా ఉంది ఆ రూపం అంటే, తేజోరాశిం మహాదివ్యం హిమాచలమివాపరం పశ్యతం తత్ర దేవానాం తేజః పుంజసముద్భవ బభూవాద్భుతవరా నారీ సుందరీ విస్మయప్రదా త్రిగుణాసా మహాలక్ష్మీ సర్వదేవ శరీరజా అష్టాదశ భుజారమ్యా త్రివర్ణా విశ్వమోహిని శ్వేతాననార కృష్ణనేత్ర సంరక్తధరా పల్లవ తామ్రపాణితలాకాంత దివ్యభూషణభూషిత బభూవ. అన్ని తేజస్సులు కలిస్తే ఒక మహా తేజస్సు పుట్టిందండి. ఎలా ఉంది? 18 భుజాలే 1000 భుజాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నది అమ్మవారి రూపం? త్రిగుణామయి, అష్టాదశ భుజ, జగన్మోహిని, త్రివర్ణ, నలుపు తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమమైనటువంటి రూపం. అంత ఎరుపు. విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు అంటారు, జిలిబిలియంచయంచుల చీర ధరించి రంగారు బంగారు రవిక తొడిగి విరయునెత్త విక్రొవ్విరుల వేనలి దూర్చి మోమున కస్తూరి బొట్టు బెట్టి భాసుర శుక్రాభ నాసాభరణమూని మంజుల మంజీర శింజదనరీ చిరునవ్వు వెన్నెల హరిదంతముల నింపి మదమరాలి గమనము కలిగి కురుకుచమ్ముల చనుపాలు వచ్చి గురుకుచమ్ముల చనుపాలు కురియవచ్చి బిడ్డ బిడ్డ ఎనుచు ముద్దు పెట్టి నన్ను ఎప్పుడు కొండంత కూర్మిలాలింతువమ్మా మాతా గాయత్రీ భక్త సంపత్ప్రదాత్రీ మాతా గాయత్రీ భక్త సంపత్ప్రదాత్రీ. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉన్నది అంటే ఇలా ఉన్నది అని చూపించారండి. అమ్మవారు విశేషమైనటువంటి రూపం. ఈ స్వరూపమునే అపరాజితాదేవి అంటారండి.
అందుకే అపరాజిత వర్ణన విజయదశమి రోజున చేసేటువంటి అమ్మవారి యొక్క పూజనే అపరాజిత. కారణం ఏమిటి అంటే మహిషాసుర సంహారానికి అవతరించినటువంటి తల్లి యొక్క శరీరములో ఏ ఏ రూపములు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ చూపించారండి. ఆమె యొక్క ఆ రూప మస్తకమంతా కూడా స్వర్గలోకము, నేత్రముల్లో చంద్రసూర్యులు, దిక్కులు కర్ణములు, అలాగే వాక్కు వేదము, ప్రాణము వాయువు, హృదయము విశ్వము, జంఘలు భూమి, వ్యోమండలము నాభి, నక్షత్ర బృందము వక్షస్థలము, ముహుర్లోకము కంఠము, జనలోకము ముఖము, ఇంద్రాది దేవతలు బాహువులు, శబ్దము శ్రవణము, అశ్విని కుమారులు నాసికారంధ్రములు, గంధము ఘ్రాణేంద్రియము, ముఖము అగ్ని, కంటిరెప్పలు రాత్రింబవల్లు, భ్రూవిలాసము బ్రహ్మధామము, తాలువు జలము, రసము నాలుక, యమధర్మరాజు దంష్ట్రలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమయము మనకు సరిపోదు. ఆపాద మస్తకమున ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపము అంటే జగత్తు మొత్తము ఈవిడ యొక్క చేతిలో ఉంది. బ్రహ్మాండమంతా కూడా ఈవిడ యందు ఆవేశితమై ఉన్నది. బ్రహ్మాండ జనని అపరాజిత. అందుకే ఈవిడ దేవకార్య సముద్యతాయై నమః, వాడిని జయించటానికి వెళ్ళింది. అపరాజిత అని ఎందుకు వచ్చింది అంటే దుర్గా అపరాజిత, దీనికి తేడా చెప్పండి అని ప్రశ్న వేస్తే విరాట్ భౌతిక జగత్తు అపరాజిత దుర్గా. అందుకే ఎవరి చేతిలో పరాజయమును పొందకుండా ఉంటుందో ఆ భగవతి ప్రతిజ్ఞ చేస్తుంది దేవీ భాగవతంలో, యో మాం జయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి యో మే ప్రతిబలో లోకే సమే భర్త భవిష్యతి. రణరంగంలో నన్ను జయించినటువంటి వాడు, నా దర్పమును అణచినటువంటి వాడు, నాతో సమానుడై బలవంతుడై పోరాడేటువంటి వాడే నాకు భర్త కాగలడు. ఈ జగత్తులో అట్టి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి స్వరూపము ఒకటే ఒక్క స్వరూపము, ఆ స్వరూపమే మహాశివుడు. సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడే ఆ శక్తి స్వరూపుడు. శ్రూయతాం అల్పబుద్ధిత్వాత్ ప్రతిజ్ఞా యాకృతాపుర. ఈ మాటలు విన్నారు మహిషాసురుడి యొక్క దూతలు. మహిషాసురుణ్ణి పెళ్లి చేసుకోమని అడిగారట. ఇదే దేవీ మాహాత్మ్యంలో శుంభనిశుంభుల యొక్క దూతలు వచ్చి అడుగుతారు. దేవీ భాగవతంలో మహిషాసుర మర్దనంలోనే ఈ కథ వస్తుంది. అందుకే అమ్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే ఎవరి చేత జయించబడని స్వరూపము. మీకు ఒకరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రకృతిని జయించగలిగేటువంటి వాడు ఎవ్వడూ లేడు. ప్రకృతికి లోబడిపోవటమే తప్ప నేను ప్రకృతిని జయించగలుగుతా, ఎందుకంటే అమ్మవారు కదా. స్త్రీని జయించడం ఎవరి వల్ల కాదండి, ఆవిడే ప్రకృతి. ఇంత సాంకేతికత అభివృద్ధి చెంది శాటిలైట్స్ టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు. కానీ ఒక్క తుఫాన్ వస్తే ఏమైనా పనికొస్తోందా? ముంబై మహానగరంలో వర్షాలు పడుతూ ఉంటే ఆ వర్షాలను ఈ టెక్నాలజీ ఆపగలుగుతోందా? ఒక సునామీ వస్తే ఆ సునామీని ఈ టెక్నాలజీ ఆపగలదా?
ప్రకృతి యొక్క ఉత్పాతమును అనుభవించడమే కానీ ఆపే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. ఎందుకు అంటే ఆ ప్రకృతి అపరాజిత. ఆవిడను జయించే శక్తి ఈ జగత్తులో ఎవరికీ లేదండి. అందరం తల దించుకోవటమే. ఈ రోజున్న మనిషి దుఃఖపడుతూ ఉన్నాడు. దుఃఖపడుతూ అహంకారవశుడై ప్రకృతిని తన తల్లిగా భావించట్లే. ప్రకృతిని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇవాళ చండీ దేవత యొక్క అలంకారం గురించి వింటున్నారు మీరు. చండీ అంటే ప్రకృతి. ప్రకృతిని బంధిద్దామని అనుకున్నారు ఎంతమంది? రాక్షసులు, ధూమ్రాక్షుడు, సుగ్రీవుడు, శుంభుడు, నిశంభుడు, మహిషాసురుడు, ధూమ్రాక్షుడు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, చండు, ముండు, ఈ పేర్లన్నీ వస్తాయి. వీరంతా తమ ఆధిపత్యంతో ప్రకృతిని బంధిద్దాము, ప్రకృతిని గుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నారు. అందరూ ప్రకృతి చేతిలో మొత్తం మంది లయమైపోయారు. ఈ రోజున మనిషి కూడా ఇవాళ రాక్షసులు మనకు ఇలా కనిపించకపోవచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ ప్రకృతిని జయిద్దాము అని అనుకోవడమే అసుర బుద్ధి. ప్రకృతిని నాశనం చేద్దామని అనుకోవడమే అసుర లక్షణము. ఇవాళ ప్రకృతిని మనం పాడు చేస్తూ ఉన్నాం. అందుకే ప్రకృతిపై విజయం సాధించాలి అని ఆకాంక్ష కలిగినటువంటి మానవుడికి ఎప్పుడు కూడా కీడే జరుగుతున్నది. అందుకే కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మానవుడి యొక్క రాక్షస అహంకార ప్రవృత్తికి కారణంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్రకృతి విశ్వమాత, ప్రతి వ్యక్తికి జనని, పోషించేది ఆవిడే. ఆమె ఒడిలోనే మనం పుడుతూ ఉన్నాం. మనం బ్రతుకంతా కూడా ఆవిడ వల్లనే బతుకుతూ ఉన్నాం. ఆమెను ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండాలి అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే భూమి ఆవిడే, పీల్చే గాలి ఆవిడే. ప్రకృతి యంతి భూతాని నిగ్రహ కరిష్యతి. అందుకే ప్రతి భగవద్గీతలో పరంధాముడు చెప్పినటువంటి మాట, ప్రతి ప్రాణియు కూడా ప్రకృతిని అనుసరించి ప్రవర్తించవలసిందే. ప్రకృతికి నేను వికృతి చేస్తాను అంటే ప్రకృతి వికృతి అయితే మన ఉనికి లేదు. ఇది బాగా తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అందువల్ల ఆవిడను శరణు పొందటమే, ప్రకృతిని వాడుకోవటము, ప్రకృతిని ఉపయోగించుకోవటము, ప్రకృతిని గౌరవించటము, తద్వారా మనం బాగుంటాం. ఇప్పుడు చూడండి, పశువులు ఎందుకు బాగుంటున్నాయి? ప్రకృతిని అనుసరించి నడుస్తూ ఉన్నాయి. మనిషి ఎందుకు బాగుండట్లే? వర్షాకాలంలో ఎండ కొట్టడం ఏమిటి, ఎండాకాలంలో వర్షం కొట్టడం ఏమిటి, ఈ అల్పపీడనాలు ఏమిటి, ఈ అకాల వర్షాలు ఏమిటి? రామాయణ కాలంలో రాముడు రాజ్యం వెళ్తున్నప్పుడు నెలకు 3 వర్షాలు కొట్టేవి. నెలకు 3 వర్షాలు కొడితే చాలు. సస్య అంటే ప్రకృతి బ్రహ్మాండంగా పోషించేది. ఈ రోజున కొడితే వర్షం, పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం. వీటన్నింటికి కారణం ఏమిటో తెలుసా మీ అందరికీ? ఈ సునామీలేమిటి, ఈ భూకంపాలేమిటి, ఈ ఉత్పాతాలేమిటి? వీటన్నింటికి కారణం మనిషి మాత్రమే. మనలో పెరుగుతున్నటువంటి రాక్షస ప్రవృత్తియే కారణం. మన అహంకారమే కారణము. రాక్షసుడు అంటే ఎవరో కాదు, నాగరికత ముదిరితే రాక్షసత్వం వస్తుంది.
అతిగా నాగరికత ముదరటమే రాక్షస అహంకారానికి నిదర్శనం. అందుకే మనం రాక్షసులం కావద్దు, మానవులం కావాలి. దయ, జాలి, రుజుత్వము మూటగట్టినటువంటి మానవత్వంతో బతికితే మనకు మానవులు అంటారు. మానవుడు దానవుడు కావద్దు, మాధవుడు కావాలి. మానవుడు మాధవుడైతే ప్రకృతి బాగుంటుంది. మానవుడు దానవుడైతే ప్రకృతి వికృతి అవుతుంది. ప్రకృతి వికృతి అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కరోనా పీడిస్తోంది కదా, ఇగో ఇలా ఉంటుంది. పీల్చే గాలి, తాగే నీరు, సేద తీరే భూమి, ఎగిరే ఆకాశం, అగ్ని, ఏమిటి? ఇవి లేకుండా మనం ఏమైనా చేయగలమా? ఇవన్నీ నీవు సృష్టించావా? వాటి వల్ల కదా మన బ్రతుకు, వాటి వల్ల కదా మనం ఎవరం. ఇవన్నీ వాడుకోవటానికి వచ్చి సరిగ్గా వాడుకొని వెళ్ళిపోవలసిందే. ఇవన్నీ మనం సృష్టించలేదు. మనం ఉన్నంతకాలం అందుకే అందరం కూడా రెంటింట్లో ఉన్నట్టే ఉండాలి. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు పాడు చేస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అద్దె ఇల్లును సొంత ఇల్లుగా భావిస్తే యజమాని అంగీకరిస్తాడా? అంగీకరించడు, వెళ్ళగొడతాడు. అలాగే ఈ లోకానికి ఒక బాటసారిగా, ఒక అతిథిగా వచ్చినటువంటి మనము లోకములో ఉన్నటువంటి వాటిని వాడుకొని వాటిని పాడు చెయ్యకుండా తిరిగి మన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవటమే. అందుకే మనమందరం కూడా శాశ్వతం కాదు, అశాశ్వతము. ఈ భూమి, ఈ నీరు, ఈ అగ్ని, ఈ వాయువు, ఇవన్నీ ఉంటాయి భూమి ఉన్నంతకాలం. భూమి ఉన్నంతకాలం మనం ఉన్నాం, కానీ ఇవన్నీ ఉంటాయి. అందుకే వీటిని జాగ్రత్తగా అనుభవించి భావితరాలకు అందజేయటమే దైవత్వ లక్షణం. అది మరిచిపోతున్నాం మనం, అది పూర్తిగా మనం వదిలిపెడుతున్నాం. అందుకే దసరా నవరాత్రములు చేయటము అంటే ప్రకృతి శక్తి ఆరాధన చెయ్యటమే. తెలంగాణలో బతుకమ్మలు ఆడుతారు. బతుకమ్మ అంటే ఏమిటి? మనందరికీ ఒక బతుకునిచ్చే తల్లి. ఆ బతుకులు ఎక్కడ? చెరువుల్లో ఉంటాయి బతుకులు. మనం చాలా పెరిగిపోయి వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ చెరువులన్నీ కూడా మూసేసాం. గట్టి వర్షాలు కొడుతూ ఉంటే ఒక్కొక్క చెరువు బయటపడుతోంది. ఓహో, ఇక్కడ చెరువు ఉండేదా? ఆ చెరువుల స్థానంలో ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. తప్పెవరిది? ప్రకృతిదా? మనిషిదా? అందుకే అపరాజిత అంటే ప్రకృతి. ఎవరి చేత జయించబడనిది ఏదైతే ఉన్నదో ఆవిడ అపరాజిత. మనం నవరాత్రుల యందు విజయదశమి రోజున చేసేటువంటి పూజ ఈ అపరాజిత. ఎప్పుడు ఆవిడ అపరాజిత అయింది అంటే మహిషాసుర సంహారమైన తర్వాతనే. మహిషాసురుణ్ణి సంహారం చేసినప్పుడు ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అండి. అలిగితివేని బ్రహ్మాండములొక పెట్టున డుల 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 డొల్లగలవు, కనుగొంటివేని చక్కని రెప్పలను విప్పి బుడబుడ జగములు పొడిమగలవు, నవ్వితివేని సంతాపాగ్ని రగిలి ఈల్గిన బుద్ధిలతలు చిగిరించగలవు, కనికరించితివేని కర్మపాశ నిబద్ధ జీవులు ఈ త్రుటి ముక్తి చెందగలరు. అమ్మ అలిగితే లోకనాశనం. అమ్మ ఈ జగత్తును సృష్టించాలనుకుంటే కళ్ళు తెరిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి, లలితా సహస్రనామం. మహిషాసుర సంహారం కోసం అవతరించినటువంటి ఆ తల్లి
అష్టాదశ భుజాం దివ్యాం సర్వాభరణభూషితాం సర్వలక్షణ సంపన్నాం వరాయుధధరాం శుభాం సింహారూఢాం ఆయుధధరాం అష్టాదశ కరావరా. మహిషాసుర మర్దని యొక్క అలంకారం చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆవిడ మహిషాసురుడి యొక్క సంహారం చేసేటప్పుడు రురావదారుణం శబ్దం దేవానాం భయకారకం తతో దేవి సహస్రారం సునాభం చక్రముత్తమం ఇత్యుక్త్వా దారుణం చక్రం ముమోచ జగదంబిక. త్రిశూలం తీసి వాడి గుండెల్లో ఒక పోటు పొడిచింది. అంతే, వాడి స్వరూపాన్ని నాశనం చేసింది. దేవతలంతా స్తోత్రం చేశారు. అయ్యగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి గుంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలనుతే. దేవతలంతా వచ్చి మహిషాసుర మర్దని స్తోత్రము చేశారు. లోకములందు ధర్మ ప్రతిష్టాపన చేసింది ఆ తల్లి. మహిషాసుర సంహారం అంటే తమోగుణ సంహారం, రజోగుణ సంహారం చేసింది ఆ జగజ్జనని. అందుకే ఈ రోజున చండీ దేవతగా ప్రాదుర్భవించింది. మహిషాసుర సంహారం చేసి ఈవిడనే మనం నవరాత్రములలో నవమి రోజున మహాలక్ష్మిగా, శుంభ నిశుంభ మహిషాసుర మర్దినిగా ఆవిడను కీర్తన చేస్తూ ఉంటాం. మరి జగదంబిక ఈ రోజున మీరు చూస్తే ఏమి అలంకారం అంటే అదే అలంకారంలో మనకు వాసవి మాత కనిపిస్తూ ఉన్నది. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో నవరాత్రములు చెబుతాయి. నవరాత్రముల యందు 9 రోజులు అమ్మవారి ఆరాధన చెయ్యటము ప్రకృతి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహమును పొందటమే. అందరూ చేస్తారు. ఆడవారు బతుకమ్మ పేరుతో, మగవారు వైదికమైనటువంటి ఆరాధన, తాంత్రికులు తంత్రోక్త ఆరాధన, సప్తశతి పారాయణాదులు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం పొందటం కోసమే. అందుకే 9 రోజులు మనం దుర్గా స్వరూపం కూడా చెప్పుకున్నాం. ప్రథమా శైలపుత్రీ చ, మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజున కూష్మాండ, ఐదవ రోజున స్కంధమాత, ఆరవ రోజున కాత్యాయని, ఏడవ రోజున కాలరాత్రి, ఎనిమిదవ రోజున గౌరీ, తొమ్మిదవ రోజున సర్వసిద్ధిస్వరూపిణి అపరాజిత, సిద్ధిదాత్రి అని ఈవిడకు పేరు, లేదా చండీ అని పేరు ఈవిడకు. పేరు లేవైనా రూపం ఒక్కటే, తత్వం ఒక్కటే. అందువల్ల ఇక్కడ లోకం సుఖంగా నడవాలి అంటే అమ్మ యొక్క ఆరాధన తప్పకుండా చెయ్యాలి. అందులో తస్మాత్ తత్ర ప్రకర్తవ్యం చండికా పూజనం బుధై అని దేవీ భాగవతంలో ఉంది. నవరాత్రములు 9 రోజులు చేయలేనటువంటి వారు చివరి 3 రోజులైనా సప్తమి, అష్టమి, నవమి చేస్తే చాలు. విజయదశమి విజయ పరంపరలను మనకు కలిగింపజేస్తుంది, సకల విజయములను మనకు అనుగ్రహిస్తుంది విజయదశమి. ఈ విధంగా 9 రోజుల ఆరాధనకు మనం చివరి రోజును అపరాజిత పూజగా, అందుకే ఈ రోజున యంత్ర పూజలు, వాహన పూజలు, అన్ని పూజలు చేస్తాం. అన్ని పూజలు ఆ తల్లి కోసమే, ఆ తల్లి యొక్క కృపను పొందటం కోసమే. మరి ముంబాయి ఆర్య వైశ్య సంఘం
1964లో స్థాపన చేశారు. 1964 నుండి 2000 సంవత్సరం వరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఒక ఫోటో పెట్టుకొని అమ్మవారి ఆరాధన చేస్తూ 2000 సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఆలయానికి అంకురార్పణ చేశారు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆలయము 2000 సంవత్సరంలో కట్టినటువంటిది. అంటే సుమారుగా 20 సంవత్సరములు అయింది కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం జరిగి. అష్టలక్ష్మి, వాసవి, ఆంజనేయస్వామి, నాగేంద్రస్వామి, గణపతి మొదలైనటువంటి దేవతామూర్తులతో ఈ కన్యకా పరమేశ్వరి ఆలయము ఎంతో సుందరంగా, మరి ఎంతోమందికి అన్నదానాలు చేస్తూ, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, ఇటు సామాజిక సేవ, ఇటు ఆధ్యాత్మిక సేవ అందరూ చేస్తున్నారు. ఆర్యవైశ్యులు, సర్వవర్ణముల వారు. ఎందుకంటే కేవలం ఆర్యవైశ్యులే కాదు, ఈ నవరాత్రి ఉత్సవములకు ఎంతోమంది భక్తులు సహకారం చేస్తున్నారు, అలాగే చేశారు. అందరి యొక్క సహకారం వల్ల ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మరి ఈ కోవిడ్ కారణంగా ఈ సంవత్సరము ఏకాంతంగా అమ్మవారి యొక్క నవరాత్రములు ఇలా అలంకారాలు చేసి వాసవి కన్యకా పరమేశ్వరి ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు అమ్మవారి అలంకారమును అలాగే అలంకారం గురించి చెప్పడానికి మా వంటి వారితో ప్రవచనములను ఏర్పాటు చేసి మంచి ఏర్పాట్లను మీ అందరికీ కూడా చక్కగా తీసుకొచ్చారు. మరి ప్రెసిడెంట్ శ్రీ విజయ్ వేణుగోపాల్ గారు, అలాగే రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్, అలాగే పొన్నూరి ప్రభాత్ సెక్రటరీ గారు, సురేష్ కోశాధికారి గారు, జాయింట్ సెక్రటరీ పద్మజావాణి గారు, ఇలా వీరందరి యొక్క సమిష్టి కృషితో ఈ సంవత్సరము నవరాత్రములు అంగరంగ వైభవంగా సంప్రదాయబద్ధంగా దేవాలయంలో అన్ని అలంకారములు యథావిధిగా అద్భుతంగా చక్కగా చేశారు. ఇవి చేయటానికి చాలా శ్రమ కూడా తీసుకున్నారు. అందుకే బొంబాయి ఆర్యవైశ్య సంఘం మాటుంగా కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, వీరికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి రాజరాజేశ్వరి పరాభట్టారిక యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో కూడిన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని, మరి ఇట్టి కమిటీ వారు ఈ దసరా వైభవ నవరాత్ర ప్రవచనములు ఇంత ఘనంగా ఏర్పాటు చేసి భక్తులందరికీ ఏమాత్రము ఇబ్బంది కలిగించకుండగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఏ మార్గదర్శకత్వాలైతే మనకు ఇచ్చి కోవిడ్ నివారణలో భాగస్వామ్యులను చేశారో అదే పద్ధతిని అవలంబిస్తూ ఈసారి దసరా వైభవ నవరాత్రములను చక్కగా నిర్వహించింది మాటుంగా ముంబై ఆర్యవైశ్య సంఘం కన్యకా పరమేశ్వరి దేవాలయం. కాబట్టి నేను ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కోశాధికారి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అందరినీ నేను అభినందిస్తూ, ఎవరైతే ఈ నవరాత్ర దీక్షయందు, నవరాత్రములయందు ధనరూపేణ, ధాన్యరూపేణ, వస్తురూపేణ, సహాయ రూపేణ ఏ రూపములతో అమ్మవారి యొక్క ఈ నవరాత్రములకు సహాయాలు చేశారో వారందరికీ ధన కనక వస్తు వాహన సమృద్ధి కలుగుగాక, భక్తులందరికీ పరమశ్రేయస్సును ప్రసాదించుగాక. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా, పరాభట్టారిక, ఆ వాసవి కన్యక పరమేశ్వరి చండీ పరదేవత మీ కుటుంబములన్నింటినీ ఆయురారోగ్య భోగ భాగ్యములతో సంతతము సర్వకాలములయందు రక్షించుగాక అని మీ అందరి పక్షాన నేను ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇట్టి మహదవకాశము నాకిచ్చి మరి దాదాపు 7 ప్రవచనములు ఈ ఛానల్ ద్వారా చెప్పే భాగ్యమును నాకు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు, ముఖ్యంగా నాతో మాట్లాడినటువంటి ప్రభాత్
జాయింట్ సెక్రటరీ గారికి నేను ధన్యవాదములు, ఆశీస్సులు, అలాగే శ్రీ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో మాతో సంప్రదించడం జరిగింది, వారికి ఆశీస్సులు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ అన్ని పేర్లు చెప్పడం కుదరదు కాబట్టి ఇది అమ్మవారి యొక్క నవరాత్రము యజ్ఞము. ఈ యజ్ఞమునందు ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కృప పరిపూర్ణంగా ఉండాలి అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే భవిష్యత్తులో ప్రత్యక్షంగా మనం అమ్మవారి దేవాలయంలో ఇట్టి జ్ఞానయజ్ఞములను, దేవీ భాగవత, దేవీ మాహాత్మ్య ప్రవచన మహాయజ్ఞములను నిర్వహించుకునేటువంటి అవకాశమును ఆ తల్లి కల్పించాలి అని ఆ వాసవి కన్యకా పరమేశ్వరి పాదారవిందములకు నేను సాష్టాంగ ప్రణామములు చేస్తూ, మరి సంప్రదాయబద్ధంగా ఇన్ని అలంకారాలు చక్కగా చేస్తున్నటువంటి అర్చక స్వాములు, పూజారులు, చండీ ఉపాసకులు అందరికీ ఆ తల్లి కృప కలగాలి అని మరొక్క మారు కోరుకుంటూ మహర్నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలా మంచి కార్యక్రమంలో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై.